రంగారెడ్డి జిల్లా షాబాద్లోని దైవాలగూడలో హత్యల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఫోక్సో కేసు పెట్టారని 6గురిని రాజ్ కుమార్ అతి కిరాతకంగా హత్య చేశాడు. ఫోక్సో కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన రాజ్ కుమార్ బాలికతో సహా ఆమె అమ్మ, నాన్నమ్మతో పాటు భార్య, 2 పిల్లల్ని చంపాడు. ఫోక్సో కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశాడు. ఆరుగురిని చంపిన తర్వాత తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్ చేశాడు. ఇక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు గతంలోనే నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. షాబాద్లో ధర్నా చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, నిందితుడి ఆచూకీ ఏమైనా లభించిందా? అంటే గతంలో కూడా ఫిర్యాదు చేశాం కానీ పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో దైవాలగూడ గ్రామంలో విషాదం అనుకుందని చెప్పుకోవచ్చు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ అనే వ్యక్తి బెయిల్పై విడుదలయ్యి తన సొంత భార్యతో పాటు అలాగే తన 2 కుమారుల్ని హత్య చేశాడు. అనంతరం ఎవరైతే పోక్సో కేసులో కేసు పెట్టిన బాలిక ఉంటుందో ఆ బాలికతో పాటు బాలిక యొక్క తల్లి అలాగే వారితో పాటుగా బాలిక యొక్క నానమ్మ మొత్తం 6గురిని అత్యంత దారుణంగా విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనం దైవాలగూడలో రాజ్ కుమార్ ఇంటి వద్ద అయితే ఉన్నాము. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. నిన్న సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజ్ కుమార్ కు సరితకు 2016లో వివాహం అయితే అయ్యింది. వాళ్ళిద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజ్ కుమార్ది షాబాద్ కాగా సరితది దైవాలగూడ. అయితే వీళ్ళిద్దరు వివాహాన్ని మొదట్లో కుటుంబ సభ్యులు వ్యతిరేకించినప్పటికీ ఆ పోలీసులను ఆశ్రయించడంతో వీళ్ళు వివాహాన్ని కూడా 2 కుటుంబ సభ్యులు అయితే అంగీకరించారు. అనంతరం షాబాద్ లోనే వాళ్ళిద్దరూ కూడా సరిత అలాగే రాజ్ కుమార్ ఇద్దరు కూడా రాజ్ కుమార్ ఇంట్లోనే నివాసం అయితే ఉండేవారు, అత్తగారి ఇంట్లో. అయితే ఆ సమయంలోనే అప్పటి నుంచి కూడా సరితకు రాజ్ కుమార్ కు విభేదాలు తలెత్తాయి. అత్తమామలతో కూడా ఎక్కువగా విభేదాలు రావడంతో 6 నెలల క్రితం ఇక్కడికి సరిత అయితే తన సొంత ఇంటికి వచ్చి తన అమ్మ ఇంటి పక్కనే ఉన్న ఈ నివాస ప్రాంతంలోనే అద్దెకి తీసుకుని ఇక్కడే నివాసం అయితే ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ఇక్కడికి రాకముందే షాబాద్లో రాజ్ కుమార్ కు తన ఇంటి పక్కన ఉన్న మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. అయితే ఆ పరిచయం కాస్త ఎక్కువగా బాలిక కాలేజీకి వెళ్లే సమయంలో శంషాబాద్ లో కాలేజీలో చదువుతూ ఉంది. కాలేజీకి వెళ్లే సమయంలో ఆ బాలికను ఆ రోడ్డు వైపున వెంబడించడం అలాగే కాలేజ్ దగ్గరికి వెళ్లి ఆమెను ఇబ్బందులకు గురి చేయడంతో అదే విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు అయితే చెప్పింది. అప్పుడే ఆ సమయంలోనే నిందితుడిపై ఒక కేసు నమోదైంది, పోక్సో కేసు. అయితే ఆ కేసులో అప్పటి నుంచి కూడా పోలీసులకు చిక్కకుండా నిందితుడు రాజ్ కుమార్ అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. 20 రోజుల కిందట రాజ్ కుమార్కి అయితే బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చిన అనంతరం 10 రోజుల కిందట ఇదే ప్రాంతానికి వచ్చాడు. అయితే ఆ సమయంలోనే ఇద్దరి మధ్య కూడా అంటే గతంలోనే రాజ్ కుమార్ తల్లిదండ్రులతో సరితకు విభేదాలు ఉన్నాయి. అప్పుడు ఆ విభేదాల కారణంగా ఇక్కడికి వచ్చి నివాసం ఉంటుండగా పోక్సో కేసు నమోదు కావడంతో ఈ విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే నిన్న షాబాద్ లోనే ఒక మద్యం దుకాణానికి వెళ్ళి అక్కడ మద్యం పూటిగా సేవించి అనంతరం బాలిక యొక్క ఇంటికి వెళ్ళాడు. అక్కడ బాలిక
సరిగ్గా 11 గంటల సమయంలో బాలిక 17 సంవత్సరాలు ఉన్న బాలిక అలాగే ఆమె యొక్క తల్లి నానమ్మ వీళ్ళంతా కూడా నిద్రపోతూ ఉన్నారు. బాలిక యొక్క తల్లి 45 సంవత్సరాల లక్ష్మి అలాగే బాలిక యొక్క నాన్నమ్మ రుక్కమ్మ 65 సంవత్సరాలు వీళ్ళిద్దరినీ కూడా నిద్రలో ఉండగానే అత్యంత పాశవికంగా వాళ్ళపై దాడి చేసి కత్తితో అయితే విచక్షణ రహితంగా అయితే చంపేశాడు. అనంతరం ఆ బాలికను ఒక కారులో ఎక్కించుకుని ఆమెను ఒక పంట పొలాల్లోకి తీసుకెళ్లి అక్కడ ఆమెపై లైంగికంగా దాడి చేసి అనంతరం ఆమెను కూడా అత్యంత కర్కశంగా అయితే హత్య చేశాడు. అనంతరం ఆ ముగ్గురిని చంపిన అనంతరం షాబాద్ నుంచి దైవాలగూడ గ్రామానికి వచ్చాడు. ఇక్కడే తన భార్య నివాసం ఉంటుంది. సరితతో పాటు తన యొక్క ఇద్దరు కుమారులు దైవేష్ 2 సంవత్సరాలు కాగా పరమేష్ 2 సంవత్సరాలు వీళ్ళిద్దరూ కూడా 2-3 సంవత్సరాల లోపే పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఇక్కడే వాళ్ళు సరిగ్గా 11 గంటల దాటిన అర్ధరాత్రి సమయంలో నిద్రపోతుండగా తను ఎప్పట్లానే ఇంటికి వచ్చి మొదట తన భార్యను చంపేశాడు. అనంతరం వాళ్ళిద్దరిని పిల్లల్ని కూడా హత్య చేశాడు అత్యంత పాశవికంగా. అనంతరం ఈ 6 హత్యలు చేసిన అనంతరం రాజ్ కుమార్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే ఈ హత్యలు చేసిన అనంతరం రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ హత్యలన్నీ కూడా తానే చేశాను, తాను కూడా సూసైడ్ చేసుకోబోతున్నాను మరికొద్ది సేపట్లో అంటూ కూడా రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు అయితే చెప్పాడు. వెంటనే రాజ్ కుమార్ తల్లిదండ్రులు సరిత యొక్క తల్లిదండ్రులకు కాల్ చేశారు. కాల్ చేసి విషయం అంతా కూడా చెప్పిన అనంతరం ఇక్కడ స్థానిక ప్రజలకు కూడా అప్రమత్తమై వెంటనే ఇక్కడికి వచ్చేటప్పటికే ఈలోపే సరిత అలాగే సరితతో పాటు ఇద్దరు కుమారులు రక్తపు మడుగుల్లో ఉండి అక్కడికక్కడే స్పాట్లోనే మృతి చెందారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు అప్పటికే మృతి చెందారని వైద్యులు అయితే నిర్ధారణకు వచ్చారు. అయితే రాజ్ కుమార్ 50 నుంచి 100 కిలోమీటర్ల రేంజ్ లోపే ఉన్నట్లు ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. అయితే రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు చెప్పినట్టుగానే తాను ఆత్మహత్యకు పాల్పడ్డా లేదంటే అజ్ఞాతంలోకి వెళ్ళాడు అనే దానిపై ప్రస్తుతం ఒక స్పష్టత రాలేదు. ప్రస్తుతం పోలీసులు దానిపై విచారణ చేస్తూ ఉన్నారు. అసలు ఎక్కడికి వెళ్ళాడనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. గత 10 రోజుల నుంచి కూడా ఊర్లోకి వచ్చాడు. పోక్సో కేసులో నిందితుడిగా ఉండి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు బెయిల్ రాకపోవడంతో. ఆ తర్వాత బెయిల్ వచ్చిన అనంతరం 10 రోజుల కిందటే ఈ ఊర్లో తిరుగుతూ ఉన్నాడు. అయితే అప్పటి నుంచి కూడా ఎవరితోనూ మాట్లాడటం లేదు. కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా గొడవలు పడుతున్నాడు. భార్యతో కూడా గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాజ్ కుమార్ అయితే అత్యంత మూర్ఖంగా ప్రవర్తించేవాడని కూడా సరిత యొక్క సోదరుడు కొద్దిసేపటి క్రితమే తెలిపాడు. అయితే ప్రస్తుతం మృతదేహాల్ని 3 మృతదేహాల్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో 3 మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే తరలించారు. అయితే ఇక్కడ ఎవరైతే బాలిక ఉందో పోక్సో కేసులో బాధితురాలుగా ఉన్న బాలిక ఉందో ఆ బాలిక యొక్క కుటుంబ సభ్యులు ప్రస్తుతం షాబాద్లోనే ఒక చౌరస్తా వద్ద అయితే పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు రోడ్డుపైనే బైఠాయించి వాళ్ళు అయితే ధర్నా చేపట్టారు. ఎందుకంటే గతంలోనే నిందితుడిపై పోక్సో కేసు పట్టమని పోలీసులను అయితే వేడుకున్నాము. పోలీసులు పోక్సో కేసు పెట్టారు కానీ విచారణ సరిగ్గా జరగలేదు. నిందితుడికి కఠినంగా శిక్ష పడటంలో పోలీసులు పూర్తిగా కూడా విఫలమయ్యారు. అందుకే నిందితుడు గతంలోనే అనేక సార్లుగా వేధించినప్పటికీ కూడా సరైన వార్నింగ్ ఇవ్వలేదు. అరెస్ట్ చేయకపోవడంతో ఇదంతా కూడా ఈ దారుణానికి ఒడిగట్టాడంటూ కూడా తమకు సరైన న్యాయం జరగలేదు. నిందితుడు కూడా కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు, స్వేచ్ఛనిచ్చారు పోలీసులు. అందువల్ల ఈ కేసు అంతా కూడా నీరుగారై ఇలా మొత్తం 6గురిని అయితే మృతి చెందే వరకు కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. కాబట్టి పోలీసులు తీవ్రంగా ఈ కేసుపై నిర్లక్ష్యం వహించారంటూ కూడా అటు ఎవరైతే బాలిక ఉందో ఆ బాలిక యొక్క కుటుంబ సభ్యులు ప్రస్తుతం ధర్నా చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా చేరుకుని ఆ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ కూడా చెప్పడంతో ప్రస్తుతం వాళ్ళ ఆందోళన కూడా జరుగుతుంది ప్రస్తుతం షాబాద్లో ఒక చౌరస్తాలో. అయితే నిన్న ఈ ఘటన జరిగిన వెంటనే కూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తెల్లవారుజామునే చేరుకుని డాగ్ స్క్వాడ్తో కావచ్చు లేదంటే క్లూస్ టీమ్ ఆధారంగా పలు ఆధారాలు కూడా స్వీకరించారు. ఈ హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. 2016లో ప్రేమ వివాహాన్ని ఎదిరించి సరితను వివాహం చేసుకున్నాడు రాజ్ కుమార్. అయినప్పటికీ కూడా ఎంతో అల్లారు ముద్దుగా చూసుకోవాల్సింది అత్యంత దారుణంగా కడతీర్చారంటూ కూడా సరిత యొక్క కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఇంటికి కేవలం కొద్ది దూరంలోనే సరిత యొక్క అమ్మ నాన్నలు అక్కడే జీవిస్తూ ఉంటారు. అయితే గతంలోనే రాజ్ కుమార్ పై అనేక కేసులు ఉన్నాయంటూ కూడా బాలిక యొక్క తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. గతంలోనే రియల్ ఎస్టేట్కి సంబంధించి బెదిరింపులు కావచ్చు లేదంటే దొంగతనాల కేసులు కావచ్చు ఇలాంటి వాటిల్లో నిందితుడిగా ఉన్నాడు అంటూ కూడా బాలిక ఎవరైతే అటు బాలిక ఉందో ఆ బాలిక యొక్క కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నాడు, నిజంగానే తను తల్లిదండ్రులకు చెప్పినట్టు ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎక్కడైనా ప్రాణాలతోనే తలదాచుకుని ఎవరి దగ్గరైనా ఉన్నాడా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరోవైపు అటు
సరిత యొక్క తల్లిదండ్రులు కూడా ఒకటే వాళ్ళు చెబుతూ ఉన్నారు, రాజ్ కుమార్ ఖచ్చితంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల సమక్షంలోనే దాక్కున్నాడు, కాబట్టి వాళ్ళ ఆచూకీ తెలియాలంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా రాజ్ కుమార్ తల్లిదండ్రుల్ని తక్షణమే ఉరి తీయాలి, వాళ్ళ తల్లిదండ్రులను కూడా విచారించాలి, ఈ కేసులో ఎవరు ఉన్నారో నిందితులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా సరిత యొక్క తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దైవాలగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. పవన్, రైట్, థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.